ఆర్థిక మంత్రి భట్టి అసెంబ్లీలో ఈ రోజు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. ఎన్నికల్లో పరాజయం తర్వాత ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తొలిసారి అసెంబ్లీకి హాజరయ్యారు. బడ్జెట్ పైన స్పందించారు. బడ్జెట్లో కొత్తదనం లేదని చెప్పుకొచ్చారు. ఏ ఒక్క విషయంలోనూ ప్రభుత్వం పాలసీనే ఖరారు చేయలేదన్నారు. ఈ బడ్జెట్ పై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు. తెలంగాణకు హాజరైన కేసీఆర్ బడ్జెట్ తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పుకొచ్చారు. ఈ బడ్జెట్లో ఒక్క పథకం పైన క్లారిటీ లేదని వివరించారు. ఈ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని వ్యాఖ్యానించారు. రైతులను పొగిడినట్లే పొగిడి వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. దళిత బంధు అమలు చేయకుండా దళిత వర్గాన్ని మోసం చేసిందని కేసీఆర్ ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఏ వర్గానికి భరోసా లేదన్నారు. ఆర్థిక మంత్రి ఒత్తి చెప్పటం మినహా కొత్తగా ఏమీ లేదని దుయ్యబట్టారు. ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం లేదన్నారు. ఉన్న పథకాల గురించే గొప్పగా చెప్పుకునే ప్రయత్నం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వారికి 6 నెలల సమయం ఇవ్వాలనుకున్నామని కేసీఆర్ చెప్పారు. ఈ బడ్జెట్ చూస్తే ఏ ఒక్క విషయంలో ఈ ప్రభుత్వం పాలసీనే ఖరారు చేయలేదని పేర్కొన్నారు. తాము రైతు బంధు 2 పంటలకు ఇచ్చామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. రైతులకు విత్తనాలు, నీరు కూడా ఇవ్వటం లేదని ఆరోపించారు. బడ్జెట్లో రైతు బంధు, భరోసా ప్రస్తావనే లేదని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటుపై ఇన్ని నెలలు అవుతున్నా ఇండస్ట్రియల్ పాలసీ లేదని కథలు చెబుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏ వర్గానికి భరోసా దక్కలేదన్నారు. మహిళలకు ఇచ్చిన హామీల ప్రస్తావన లేదన్నారు. బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని, కొత్తదనం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైతు బంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని, రైతు శత్రు ప్రభుత్వంగా మారిందని కేసీఆర్ విమర్శించారు. కొత్త ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇవ్వాలని అనుకున్నామని, కానీ పూర్తిగా ఫెయిల్ అయ్యారని కేసీఆర్ ఆరోపించారు. తొలిసారి అసెంబ్లీకి రావటమే కాదు, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ మీడియా పాయింట్కి వచ్చి మీడియాతో మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది.